రంజాన్ పండుగ సందర్భంగా రేపు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనల కోసం ఉదయం నుంచి మసీదులకు బారులు తీరుతారు. దీంతో ఎవరికీ ఇబ్బంది కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు పోలీసులు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ సదానందం అందిస్తారు. రేపు సిటీలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు నిర్వహిస్తున్నారు పోలీసులు. సో దీనిలో భాగంగా ముఖ్యంగా ఇటు ఓల్డ్ సిటీలో మీరాలం ఈద్గా ఒకటి, రెండోది ఇటు మాసబ్ ట్యాంక్ దగ్గర ఉన్న ఇక్కడ హాకీ గ్రౌండ్స్ ఒకటి. ఈ రెండు ప్లేసెస్లో ఎక్కువ సంఖ్యలో ముస్లిం సోదరులు వచ్చి ఇక్కడ ప్రేయర్స్ చేస్తారు కాబట్టి ఈ రెండు ప్లేసెస్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయంటూ కూడా పోలీస్ కమిషనర్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఓల్డ్ సిటీలోని ఇటు మీరాలం ఈద్గా దగ్గర ఎక్కువగా చాలా పెద్ద సంఖ్యలో వచ్చి అక్కడ ఎవ్రీ ఇయర్ రంజాన్ రోజు ఇక్కడ ఇటు ప్రేయర్స్ చేస్తారు కాబట్టి ఆ ప్లేస్కు వచ్చే మొత్తం 6 పాయింట్స్ నుంచి ట్రాఫిక్ డైవర్షన్స్ అయితే పోలీసులు పెట్టారు. దీనిలో చూసుకున్నట్లయితే ఇటు బహదూర్పుర ఎక్స్ రోడ్ ఒకటి, శాస్త్రిపురం, దానమ్మ హట్స్, కాలాపత్తర్ టీ జంక్షన్, అలాగే ఆరాంఘర్, అలాగే దీంతోపాటు పురాణాపూల్ దర్వాజా, ఈ 6 ప్లేసెస్లో బారికేడ్లు వేసి అక్కడి నుంచి లోపలికి ఏదైతే మీరాలం ఈద్గా వచ్చే రూట్ ఉందో ఆ రూట్లో అయితే ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి కాబట్టి ఆల్టర్నేటివ్ రూట్స్ చూసుకొని వెళ్ళాలంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. సో ఈ ట్రాఫిక్ ఆంక్షలు వచ్చేసి రేపు మార్నింగ్ 8 o'clock నుంచి 11:30 వరకు ఈ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ఇటు మీరాలం ఈద్గాకు ప్రేయర్స్ కోసం వచ్చేవారి వెహికల్స్ మాత్రం ఇటు పురాణాపూల్, కామాటిపుర, కిషన్బాగ్, బహదూర్పుర ఎక్స్ రోడ్స్ నుంచి వీళ్ళని అనుమతిస్తారు. సో ఇదే టైంలో జనరల్ వెహికల్స్ ఏవైతే వస్తాయో వాటిని మాత్రం అసలు అనుమతించమని చెప్తున్నారు. ఆ వెహికల్స్ అన్నింటినీ కూడా అటు బహదూర్పుర క్రాస్ రోడ్ నుంచి కిషన్బాగ్, కమాటిపుర వైపు డైవర్ట్ చేస్తామని చెప్తున్నారు. ఇక మరోవైపు అటు శివరాంపల్లి, దానమ్మ హట్స్ నుంచి ఇటు ఈద్గాకు వచ్చే వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా దానమ్మ హట్స్ చౌరస్తా నుంచి అక్కడనే ఆపేస్తారు. అక్కడి నుంచి లెఫ్ట్కు టర్న్ చేస్తారు. సో ఇక్కడి నుంచి కూడా జనరల్ వెహికల్స్ ఏవైతే వస్తాయో అంటే ప్రేయర్స్ చేయడానికి వచ్చే వెహికల్స్ కాకుండా ఇతర వెహికల్స్ ఏవైతే వస్తాయో వాటి ఎవరిని కూడా అనుమతించబోమని చెప్తున్నారు. ఇక మరోవైపు కాలాపత్తర్ రూట్ నుంచి కూడా ఇటు ఈద్గాకు వచ్చే వెహికల్స్ ఉంటాయి కాబట్టి ఆ కాలాపత్తర్ రూట్ నుంచి వచ్చే వాటిని అక్కడ కాలాపత్తర్ పిఎస్ నుంచి డైవర్ట్ చేస్తామని చెప్తున్నారు. ఇక అక్కడ జనరల్ వెహికల్స్ ఏవైతే వస్తాయో ఆ వెహికల్స్ అన్నిటిని కూడా కాలాపత్తర్ పిఎస్ నుంచి మోచి కాలనీ, బహదూర్పుర, శంషేర్గంజ్, ఎన్కే గుంట వైపు టర్న్ తీసుకొని అటు సైడ్ పంపిస్తామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఇక మరోవైపు పురాణాపూల్, బహదూర్పుర వైపు అక్కడి నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులతో పాటు ఇతర హెవీ వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని పురాణాపూల్ దర్వాజా నుంచి జియాగూడ, సిటీ కాలేజ్ వైపు డైవర్ట్ చేస్తామని పోలీసులు చెప్తున్నారు. ఇక మరోవైపు శంషాబాద్, రాజేంద్రనగర్, మైలార్దేవపల్లి నుంచి బహదూర్పుర వైపు వచ్చే భారీ వెహికల్స్ను కూడా ఆరంగా చౌరస్తా నుంచి ఆయా రూట్లలో డైవర్ట్ చేస్తాం కానీ ఇటు ఈద్గా వైపు రానివ్వబోమని పోలీసులు చెప్తున్నారు. ఇక ఇదే కాకుండా ఇటు మాసబ్ ట్యాంక్ వద్ద కూడా భారీగా ప్రేయర్స్ ఉండబోతున్నాయి కాబట్టి మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ పైనుంచి మాత్రమే రాకపోకలు కొనసాగిస్తాము. ఫ్లైఓవర్ కింద అంతా కూడా ప్రేయర్స్ జరుగుతాయి. ఇటు హాకీ గ్రౌండ్స్ నుంచి ఇటు మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ కింద వరకు ఈ ప్రేయర్స్ జరుగుతాయి కాబట్టి ఇక్కడ కింద నుంచి ట్రాఫిక్ మొత్తం క్లోజ్ చేస్తామని పోలీసులు చెప్తున్నారు. ఇక మెహదీపట్నం నుంచి లక్డీ కపుల్ వైపు వెళ్ళే వాళ్ళందరూ కూడా ఇటు ఫ్లైఓవర్ ఎక్కి మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ పైనుంచే వెళ్ళాలి, కింది నుంచి అలో ఉండదని చెప్తున్నారు. ఇక మరోవైపు ఈ ఇటు మెహదీపట్నం నుంచి రోడ్ నెంబర్ 1 బంజారా హిల్స్ కానీ, రోడ్ నెంబర్ 12 కానీ, అటు ఇక్కడ నుంచి జీవికే పంజాగుట్ట వెళ్ళే వాళ్ళందరూ కూడా వీళ్ళెవరిని మాసబ్ ట్యాంక్ కింది నుంచి ఫ్లైఓవర్ కింది నుంచి అలో చేయం. వాళ్ళు ఫ్లైఓవర్ పైనుంచే ఎక్కి స్ట్రేట్గా ముందుకెళ్ళి నెక్స్ట్ అటు లక్డీ కపుల్ ఆ రూట్ నుంచి ఆ లెఫ్ట్ తీసుకుంటే ఆ పెట్రోల్ బంక్ దగ్గర లెఫ్ట్ తీసుకొని మళ్ళీ తిరిగి అటు తాజ్ కృష్ణ ఆ రూట్ నుంచి తిరిగి బంజారా హిల్స్కి రావాలి కానీ ఇక్కడ మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ కింద అయితే అలో చేయబోమని చెప్తున్నారు. ఇక మరోవైపు ఇటు పంజాగుట్ట, జీవికే, రోడ్ నెంబర్ 12 నుంచి ఇటు మెహదీపట్నం వెళ్ళే వెహికల్స్ కూడా ఈ మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ కింది నుంచి రైట్ టర్న్ తీసుకుంటే మెహదీపట్నం వెళ్తుంది కానీ అక్కడ ఆ రూట్లో అలో చేయం. అక్కడి నుంచి ఎవరైతే పంజాగుట్ట నుంచి ఈ రూట్లో మెహదీపట్నం రావాలనుకుంటున్న వాళ్ళు అటు పోతే ఫిలిం నగర్ నుంచి అటు డైరెక్ట్గా ఫిలిం నగర్కు వెళ్ళేసి ఫిలిం నగర్ నుంచి డైరెక్ట్గా కిందికి వెళ్ళిపోతే టోలీ చౌక్కి వస్తుంది, నాలాల్ నగర్, అక్కడి నుంచి మెహదీపట్నం వెళ్ళిపోవాలి. మార్నింగ్ నుంచి 11:30 వరకు ఈ ఆంక్షలు అనేటివి ఉంటాయి.
సో ఇటు మీరాలం ఈద్గా కానీ నెక్స్ట్ ఇటు మాస్టర్ ట్యాంక్ కానీ ఈ రెండు రూట్స్లో మాత్రం వచ్చే జనరల్ పబ్లిక్ ఈ పోలీసులు ఇచ్చిన ట్రాఫిక్ డైవర్షన్స్ అన్ని ఫాలో అవ్వాలి. అటు వెహికలర్స్ అంతా కూడా ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలి. ఇది 11 to 11:30 మధ్య అటు ప్రేయర్స్ అయిపోతాయి. ప్రేయర్స్ అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్గా డైలీ రెగ్యులర్గా ఎలాగైతే ట్రాఫిక్ అలో చేస్తామో అలాగే చేస్తాం. కానీ మార్నింగ్ 8 o'clock నుంచి 11:30 వరకు మాత్రం పోలీసులకు సహకరించాలని చెప్తున్నారు. ఇక మరోవైపు ఇటు ఇతర ప్లేసెస్లో కూడా అంటే ఇటు చార్మినార్ కావచ్చు, నెక్స్ట్ ఇటు 7 Tombs కావచ్చు, ఇట్లా చాలా ప్లేసెస్లో కొన్ని అటు దర్గాల దగ్గర కూడా చాలా నమాజులు జరుగుతాయి, ప్రేయర్స్ జరుగుతాయి. కాబట్టి ఆయా ప్లేసెస్లో కూడా ట్రాఫిక్ డైవర్షన్స్ ఉంటాయి, కానీ అంత ఎక్కువగా ఉండవు. అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా పోలీసులు అక్కడ ఉన్న ట్రాఫిక్ పోలీసులు డైవర్ట్ చేస్తారని పోలీసులు చెప్తున్నారు. సో మొత్తానికి రేపు జరగబోయే ఇటు రంజాన్ ప్రేయర్స్ కోసం అయితే పోలీసులు ఇటు ట్రాఫిక్ పోలీసులు వచ్చేసి ఇటు ట్రాఫిక్ డైవర్షన్స్ చేస్తే ఇటు సిటీ లా అండ్ ఆర్డర్ పోలీసులు ఇటు సెక్యూరిటీ పరంగా కూడా పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశారు. కెమెరా పర్సన్ మధుతో సదానందం, V6 న్యూస్, హైదరాబాద్.